రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిచి, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దిబ్బబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం, గుంటుపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దిబ్బబలి పూజ స్థిర నిర్దాతలు కృషిశేషులు చాట్రగడ్డ పెద్ద రామకోటి జూన్ 25 వీరి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు చాట్రగడ్డ సోమయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరులని చాట్రగడ్డ రాగరత్నం, కవితా ప్రశాంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయ మత విచారణ, క్రీస్తు శేషులు శ్రీ బెల్లంకొండ దేవప్రసాద్ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యశస్వి ఆశాకు బంగారు భవిష్యత్తు దయచేయమని వీరి శ్రీమతి బెల్లంకొండ ఇన్యాసమ్మ కుమార్తె యశస్వి ఆశ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కృషిశేషులు శ్రీ ఏరివా మేరీ ప్రణీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియం పూజ సమర్పిస్తున్నారు. చెన్నై గూడివాంచేర్ విచారణ, ఈరోజు హైదరాబాద్ నుండి అమెరికా వెళ్తున్న రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెలంగిని గారి ప్రయాణంలో మరియు ఆత్మీయ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేస్తున్న సేవలు మరింతగా విస్తరించాలని, తలంపు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ ఎర్ర వరుణ్ కుమార్, భవ్య, సుష్మిత, బీను మన్విత, లీషా, తుమ్మ నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన
బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వరకు వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ద్వారా ప్రభు మనతో చెబుతున్నటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా మనం పాటించినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి విరుద్ధంగా మనం జీవించినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలను ధిక్కరించి మనం జీవించినటువంటి క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు బద్ధంగా జీవించకుండా మనం జీవించినటువంటి ప్రతి క్షణాన్ని దేవునికి సమర్పించి ఈ దివ్యమైనటువంటి పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవునికి సమర్పించి పశ్చాత్తాప హృదయముతో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృపజూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడును నిరాకరించవు. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. యెహోయాకీను తన ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయి బందీగా ఉండిపోయెను. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనముల వరకు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి
ఎల్నాతాను కుమార్తె నెహోష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితరుల వలె యావేవులని దుష్కార్యములను చేసెను. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెజరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెజరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోజూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బబులోనియా రాజును లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీనును బందీని చేసెను. నెబుకద్నెజరు దేవాలయ కోశాగారము నుండి, ప్రాసాద కోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయము కొరకు చేయించిన బంగారు పాత్రలన్నిటినీ పగులగొట్టించెను. నెబుకద్నెజరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతి పని వారిని అందరినీ గోడబందీలను కొనిపోయెను. పేద సాధులను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీనును అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చేరగొని తీసుకుని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలుగా కొనిపోయెను. వారిలో 1,000 మంది కుమ్మరులు వంటి చేతి పనివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయు సామర్థులు. నెబుకద్నెజరు యెహోయాకీను పినతండ్రి అయిన మాతాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని కొత్త పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశము మీదకి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి, యెరూషలేమును ధ్వంసము చేసిరి. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తులు ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి. అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. యెరూషలేమునందంతటా నెత్తుటిని నీటి వలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడనూ లేడయ్యను. మా చుట్టుపట్లనున్న అన్యజాతి వారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభు నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమున నీ ఆగ్రహము అగ్ని వలె మండుచుండవలసినదేనా? అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకునుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చెయ్యుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము.
వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి 29వ వచనం వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపోండు, మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధనలను చూచి ఆశ్చర్యపడెను. ఎలయనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కల వాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను యెహోయాకీను రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను యెహోయాకీను రాజు పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు రాజు బందీలుగా వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రాంతములో ఉన్నటువంటి సంపదను తీసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలనందరినీ కూడా బందీలుగా, బానిసలుగా వారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రాంతములో ఉన్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులను అన్నిటినీ ఇదిగో నెబుకద్నెజరు రాజు ఆ ప్రాంతములో, ఇశ్రాయేలు ప్రాంతములో అన్నీ కూడా చెల్లాచెదురు చేసి నెబుకద్నెజరు రాజు బాబిలోనియా ప్రవాహానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళుతూ ఉన్నాడు. అయితే మీ అందరికీ ప్రశ్న, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాహానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి వాక్యమే మనకి సెలవిస్తూ ఉన్నది. ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను మీరారు. ఇశ్రాయేలు ప్రజలు
దేవుని ఆజ్ఞను తిరస్కరించారు కాబట్టి దేవుడు వారి మీద కోపించి వారికి మరలా బానిసత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందాన్ని చేసుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు. ఏమిటంటే, మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు అది ఒక రిక్వెస్ట్ కాదు, దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు చెయ్యరాదు, చెయ్యకూడదు, నన్ను తప్ప మరొకరిని మీరు పూజింపరాదు అని దేవుడు వారికి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఒప్పందాన్ని, ఒక ఒడంబడికను చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పదే పదే ఇదే తప్పును, చేసినటువంటి తప్పును మరలా చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. ఇశ్రాయేలు ప్రజలకు దేవాతి దేవుడైనటువంటి యాహవే దేవుణ్ణి వారు పూజించటం మానివేస్తూ ఉన్నారు. అన్య దేవుళ్లను పూజించటం మొదలు పెడుతూ ఉన్నారు. దేవుని శక్తిని వారు నమ్మటం మానేశారు. అందుచేతనే దేవుని యొక్క కోపం వారి మీదకి ప్రసరించబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నెబుకద్నెజరు రాజు చేతిలో పెట్టాడు అంటే, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా వారి పట్టణములో జీవిస్తూ ఉన్నటువంటి వారిని ఎందుకు బానిసలుగా, ఎందుకు వారిని బాబిలోనియా ప్రవాహానికి సైనికులుగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అంటే, వారు దేవుని ఎడల చేసినటువంటి దుష్కార్యాలు, వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి పాపాలు, దేవుని వారు తిరస్కరించినటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద అసహ్యాన్ని పుట్టించింది. అందుచేతనే దేవుడు వారిని బాబిలోనియా ప్రవాహానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజ జీవితములో మనకి కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క శక్తిని మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. దేవుని మనం చాలా సందర్భాల్లో తిరస్కరిస్తూ ఉంటాం. ఇది దేవుని వల్ల జరగదు, ఇది దేవుని వల్ల కాదు, దేవుడు ఒక చేతకాని వాడిలాగా మనమందరం కూడా భావిస్తాం. అందుచేతని దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయలేడు. ఎందుకు చాలా సందర్భాల్లో మనం ప్రశ్నించుకుంటాం, దేవుడు ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయటం లేదు, ఎందుకు నా జీవితంలో నేను దేవుని యొక్క దీవెన పొందుకోలేకపోతూ ఉన్నాను అని ప్రశ్నించుకున్నటువంటి కొన్ని సందర్భాలలో ఇది ఒక కారణంగా మిగులుతుంది. ఏమిటంటే, దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడటం లేదు, దేవుణ్ణి పరిపూర్ణంగా మనం నమ్మటం లేదు, దేవుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించటం లేదు. దేవుని తప్ప మరొక దేవుళ్ళ మీద మనము ఎక్కువగా ప్రేమను, విశ్వాసాన్ని పెంచుకోవటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక విషయం ఏమిటంటే, మనం చేస్తూ ఉన్నటువంటి దుష్కార్యాలు, మనం దేవుని ఎడల చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపపు పనులు దేవునికి కోపాన్ని తెప్పిస్తూ మన జీవితంలో కూడా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి బానిసత్వమే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో కష్టాలుగా, బాధలుగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అదే వాక్యాన్ని దేవుడు ఈరోజు సువిశేష పట్టణంలో ఒక చక్కని 2 మాటల ద్వారా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ఏమిటంటే, రాతి పునాది, ఇసుక పునాది అని 2 చక్కనైనటువంటి మాటల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు ఎక్కువ రోజులు నిలవదు అన్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ప్రభు ఈరోజు 2 రకాలైనటువంటి పునాదుల గురించి చెబుతూ ఉన్నాడు. అది రాతి పునాది, ఇసుక పునాది. ఈ రెండిటి గురించి చెబుతూ, 2 పునాదుల గురించి చెబుతూ ప్రభు చెబుతూ ఉన్నటువంటి చక్కని సందేశం ఏమిటంటే, ఆ పునాదుల ద్వారా మనుషుల యొక్క రీతి ప్రవర్తన కూడా చెబుతూ ఉన్నాడు.
ఇదిగో రాతి పునాది మీద కట్టినటువంటి ఇల్లు వరదలు వచ్చినా, వాన వచ్చినా, పెనుగాలులు వచ్చినా అది మాత్రం కోలదు. ఆ రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు గట్టిగా, దృఢంగా, బలంగా ఉంటుంది. అవునా? అదే రీతిన ఇసుక పునాది మీద కట్టినటువంటి భవనాన్ని, ఇల్లును ఒకసారి మనం చూద్దాం. ఆ ఇసుక పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు వరదలు వచ్చినప్పుడు, పెనుగాలులు వచ్చినప్పుడు అది కూలిపోతుంది. ఆ వానకు, ఆ జడివానకు, ఆ యొక్క పెనుగాలులకు, ఆ తుఫానుకు ఇసుక పునాది మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు తట్టుకోలేదు. అందుకని వెంటనే కూలిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ప్రభు మనకి చెబుతూ మరొక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఆలకించి, దేవుని వాక్యాన్ని పాటించి, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించినటువంటి వాడు రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటాడు అన్నాడు. రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగానైతే దృఢంగా, బలంగా, ఆ పునాది జడివానలు వీచినా, పెనుగాలులు వీచినా, ఎన్ని వరదలు వచ్చినా ఏ విధంగానైతే ఆ ఇంటికి ఏ హాని జరగదో, దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసుకుని, దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుడే నా జీవితంలో సర్వస్వం అని దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పాటిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో ఈ జడివానలు చూశారు, ఇదిగో ఈ పెనుగాలులు చూశారు, ఇవన్నీ కూడా కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, పెనుగాలుల్లాగా మనిషి జీవితంలో వచ్చినా కూడా ఆ వ్యక్తి రాతి పునాది అంటే దేవుని మీద తన పునాదిని నిలుపుకున్నాడు కాబట్టి ఏ దుష్ట శక్తి కానివ్వచ్చు, ఏ బాధ కానివ్వచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఆ మనిషిని ఏమీ చేయలేవు. దేవునితో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు నిత్యము కూడా డాలు వలె కాపాడతాడు. దేవుడు నిత్యము ఆ బిడ్డకు ఏ హాని కలుగకుండా జడివానలు కానివ్వచ్చు, పెనుగాలులు కానివ్వచ్చు, తుఫానులు అనేటటువంటి సుడిగుండాలు మనిషి జీవితంలో ఎన్ని వచ్చినా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిని ఇదిగో దేవుడే తన యొక్క విశ్వాసం అనేటటువంటి కవచంతో, దీవెనలతో కప్పివేస్తాడు. ఏ హాని జరగనివ్వడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇసుక పునాది మీద కట్టబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎవరితో పోలుస్తూ ఉన్నాడు అంటే, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని ఆలకించకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇసుక పునాది మీద ఇల్లును కట్టుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు. చూశారు, దేవుడు ఒక చక్కని వ్యత్యాసాన్ని, ఒక చిన్న భేదాన్ని చెబుతూ ఉన్నాడు. వెంటనే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగానైతే కూలిపోతుందో, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడి యొక్క జీవితం కూడా ఆ విధంగానే ఇదిగో కూలిపోతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితం నలిగిపోతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితం ప్రియమైన సహోదరి సహోదరులారా శూన్యంగా మారిపోతుంది. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ జీసస్ వీఆర్ జీరో. దేవుడు మనతో లేకపోతే మనం సున్నా. దేవుడు మనతో ఉంటే మనం ఏది దేవుని అడిగినా ఆ దీవెన మనకి దేవుడు ఇదిగో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం ద్వారా ప్రభు ఇస్తూ ఉన్నటువంటి సందేశాన్ని మనం ఆలకించుదా. ప్రభు ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం పెడచెవిని పెట్టవద్దు. వాక్యము రెండంచుల ఖడ్గం వంటిది అని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆషామాషిగా తీసుకోవద్దు. దేవుని వాక్యము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక మనిషికి ఊరటనిస్తుంది, ఒక మనిషిని బ్రతికిస్తుంది, ఒక మనిషికి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఈరోజు
ప్రభు చెబుతున్నటువంటి మాట ద్వారా మనము కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాతి నేల మీద కట్టబడినటువంటి వ్యక్తి వలె మనము కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని నమ్మి విశ్వసించి మనం జీవించుదాం. ఒకవేళ మనం దేవుని నమ్మకపోయినట్లయితే, ఒకవేళ మనం దేవుణ్ణి విశ్వసించకపోయినట్లయితే, ఒకవేళ దేవుని మీద అపనమ్మకంతో మనం జీవిస్తున్నట్లయితే, ఒకవేళ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు నన్ను ఏం చేయడు కదా అని దుష్కార్యాలు చేసినట్లయితే, మొదటి పట్టణములో ఇశ్రాయేలు ప్రజలకు పట్టినటువంటి గతే మనకి పడుతుంది. దేవుడు ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మమ్ములను ప్రేమించాడు, మమ్ములను ఏమి చేయలేడు అని ఏ విధంగానైతే విర్రవీగారో, కానీ దేవుని ఆజ్ఞను పాటించనప్పుడు దేవుడు వారిని ఏ విధంగానైతే ఇదిగో వారి మీద కోపించి వారిని శత్రువులకు వారిని అప్పగించాడో, మనల్ని కూడా దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవునికి విరుద్ధంగా మనం దుష్కార్యాలు చేసినట్లయితే, ఇసుక పునాది మీద ఉన్నట్లయితే, మనము ఒకవేళ ఇదిగో దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతే మనకి కూడా దేవుడిచ్చేటటువంటి దుర్గతి ఏమిటంటే, ఇదిగో బాబిలోనియా ప్రవాహానికి ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా ఏ విధంగానైతే తీసుకుని వెళ్ళిపోయారో, అదే రీతిన మనలను కూడా దేవుడు ఆ విధంగానే ఇదిగో చేస్తాడు. కాబట్టి ఆలోచించుకుందామా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించుకుందామా, దేవుని యొక్క దీవెన కావాలా లేదా దేవుని యొక్క శాపం కావాలా? దేవుని యొక్క దీవెన కావలసి వస్తే మనం దేవుని మీద ఆధారపడి నమ్మి విశ్వసించాలి. దేవుని యొక్క శాపం కావలసి వస్తే దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా మనకిష్టం వచ్చినట్లు మనం జీవించినట్లయితే దేవుని శాపానికి గురి అవుతాం. కాబట్టి ఈ దివ్యమైన పూజలో మనము రాతి పునాది మీద కట్టబడినటువంటి పునాది వలె జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ దేవుని మీద నమ్మకం లేకుండా జీవిస్తున్నట్లయితే ఈ దివ్యమైనటువంటి పూజలో దేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ దివ్యమైన పూజలో ప్రభువా నీ మీద ఆధారపడి ప్రభువా జీవించేటటువంటి బిడ్డగా, నీ వాక్యాన్ని అనుసరించి పాటించేటటువంటి బిడ్డగా, నీ దీవెనలు పొందుకునేటటువంటి బిడ్డగా నన్ను ఎల్లప్పుడూ దీవించు ప్రభువా అని ఈ దివ్య పూజా బలిలో కోరి ప్రార్థన చేసుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. పడకమునుపి సేవకై మలచినావే, దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే.
తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే. దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. ఏమివ్వగలనయ్యా, నాదంత నీదేనుగా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక. అర్పింతును తండ్రి నీ వసకి నా జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునటులా నీ కృపను మాకు ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమును వేంచేవారు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రాత్మపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలా అంథోనీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె పుణ్యభర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ప్రభువిచ్చిన పరలోక జపాన్ని భక్తి శ్రద్ధలతో మనమందరము జపించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యందు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చెయ్యుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాము. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళ
పంచి ప్రేమను పెంచి విందిది. సమభావములో సమతను పంచి ప్రేమను పెంచి విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయెరా, దయముగరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెరా, దయముగరా రండి ప్రియ సంగమా. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్ములను దీవించి మిమ్ములను సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. మార్గము చూపుము ఇంటికి నా
చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాతృ